దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం సేపు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను అంటున్నాడు. నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను అంటున్నాడు దావీదు భక్తుడు. మనం దేవుని మందిరంలో ప్రవేశిస్తాకి ఈ యోగ్యత ప్రభు అని కృతజ్ఞత చెప్పుకుని మందిరంలోకి వెళ్తున్నామా? మనం వెళ్ళాలి. దేవా, ఇప్పుడు వరకు కాసు కాబట్టి ఇప్పుడు మీ మందిరంలో ఉంటాకి నా కృపచేత అంటే మీ స్తోత్రం అని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని యెహోవా గుమ్మల వద్దంట మనం కృతజ్ఞత చెల్లించి వెళ్ళాలంట. కృతజ్ఞత చెల్లించి వెళ్ళాలి లోపలికి. దావీదు ఇట్లాగా ఆయన కృతజ్ఞత చెల్లించి మందిరంలో ప్రవేశించినాడు అన్నమాట. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము నందు దిక్కు చూసి నమస్కరించేదను అంటున్నాడు అన్నమాట. ఆయన అందు భయభక్తులు కలిగి మనం ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్న మనం ఆయన్ని నమస్కరించాలి. భయభక్తులు కలిగి ఆయన ఆరాధించాలన్నమాట. దావీదు భక్తులుగా మనము ఉన్నామనుకో దేవుడు మనకు సమీపంగా ఉంటాడనమాట. దావీదు భక్తుడు చెబుతున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచమంటున్నాడు దేవుడు. మనం అడగాలి దేవుణ్ణి, నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచు ప్రభువా అని అడగాలన్నమాట. వారి నోట యథార్థత లేదంట. ఒక్కొక్కరు ఉంటారు యథార్థతలో ఉండదు. వాళ్ళ నోట యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే మనకి లాభం ఏమి ఉండదు. యథార్థమంతుల్ని దేవుడు దీవిస్తాడనమాట. యథార్థత కోరే దేవుడు మన దేవుడు. ఈ అంతరంగంలో యథార్థతను చూస్తాడనమాట. మనుషులు పై రూపాయలు చూస్తారు. దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తే దేవుని మాట. ఒకసారి సమూయేలు భక్తుడిని దేవుడు యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు అన్నమాట. యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కొడుకుని అభిషేకించు అని చెప్పాడనమాట. చెప్తాను అప్పుడు ఈయన వెళ్ళాడనమాట. వెళ్ళి యెషయాని పిలిచి మీ ఇంటికి దేవుడు మీ ఇల్లు చూపించాడు, నాకు ప్రార్థన చేస్తుంటే మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ కుమారుల్లో ఒక కుమారుని రాజుగా చేసుకుంటా అని దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చినవాడు తప్పని దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీతికాల దేవుడు. నీ కుమారుని తీసుకురామా అంటే అతను అంటాడు, నా పేద రకం ఏంటి, నేను లేబులో ఎందుకు పనికిరాని మూలం, నాకు యోగ్యత లేదు, మేము పేదవాళ్ళం, మా కుమారుని రాజుగా శాతమేంటి, ఇది సాధ్యమవుద్దా, ఇది అసలు సాధ్యమయ్యేది పనేనా అంటున్నాడు ఆయన. అంటే దేవుడు చెప్పాడంటే అది సాధ్యమవుద్ది, నువ్వు వెళ్ళి తీసుకురామన్నా. అప్పుడు సర్లేని ఒక్కొక్క కుమారుని తీసుకొస్తానమాట. తీసుకొస్తుంటే పెద్ద కుమారుని వస్తున్నాడు. పెద్ద కుమారుడు వస్తుంటే సమూయేలు చూశాడు అతన్ని. పై రూపాన్ని చూశాడనమాట. మంచి కండ్లాయి కలిగి మంచి మనిషి పల్సట్టుగా మంచి లావుగా ఆజానుభావుడిగా ఉన్నాడు మాట. ఈ దేవుడు భలే వాళ్ళని ఎన్నుకున్నాడులే అని అనుకుంటున్నాడు సమూయేలు. అంటే ప్రార్థన చేసి ఈయన ప్రభా అని అడిగితే చిచ్చి ఈయన కాదు అని అన్నాడు దేవుడు. అట్లాగా 7 కుమారుల్ని తీసుకొచ్చాడనమాట. ఒక్కొక్కరిని ఈయన ప్రభా అంటే ఈయన కాదు అంటున్నాడు. ఇతను కాదు అంటున్నాడు. అప్పుడు 7 అయిపోయారు. 7 వీళ్ళు కాదు అని చెప్పాడు. మరి ఏంటి దేవుడు చెప్పాడని వచ్చాను నేను,
నా మాట పాల్చి అయిపోద్ది ఏంటి అందరినీ దేవుడు వీళ్ళు కాదు అన్నాడు అని చెప్పి ఆయన్ని అడిగాడు ఎస్ఐని, నీకు వీళ్ళేనా కుమారులు, ఇంకెవరన్నా ఉన్నారా కుమారులు అని అంటే, ఉన్నాళ్ళే ఒకడో కడసాడిపోడు, ఎందుకు పనికిరాని వాడు దద్దమ్మ, ఎందుకు పనికిరాడు అని మేము అతన్ని అడవిలోకి తోలేసాము, 4 గొర్రెలు కొనిపెట్టి ఆ గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు, అతను ఎందుకు పనికిరాడు, అతని జోలు ఎందుకులే కానీ మీరు భోజనం చేయండి అంటే, నేను భోజనం చేయను, అతన్ని తీసుకొస్తే కానీ నేను భోజనం చేయను, అతను రప్పించండి, ఆ తర్వాత మీ అబ్బాయిని అభిషేకించాక నేను భోజనం చేస్తాను అని చెప్పాడు అన్నట్టు సమయాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడి అంతరంగాన్ని చూస్తాడు మాట. మన ఉదయంలో తలం పుట్టక మునిపే ఆయనకి తెలుసు, మన ఉదయంలో ఏమనుకుంటున్నామో ఆయనకి తెలుసు, మనం ఏమి చెప్పబోతున్నామో ఆయనకి తెలుసు, మనం ఏం చెప్పబోతున్నామో మనకు తెలియపోవచ్చు. మన నోట వచ్చే మాట ఆయనకి తెలుసు ముందు. అట్లాంటి గొప్ప దేవుడు, అంతరంగంలో సత్యాన్ని తెలుసుకునే దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే దావీదుని రప్పించాడు. రప్పిస్తే అతను అటు సందు మూల తిరిగాడు ఇంటికి. అయితే సమయాలు చూసి సమయాలు అనుకుంటున్నాడు, 10 రూపాయలు చూసేవాడు కదా మనుషులు ఎవరైనా, ఈయన అసలు ఎందుకు నేను పిలిపించాను, నేను అలా అన్నట్టు ఎందుకు పనికిరాడు ఇతను పిలిపించాను ఏంటంటే, అప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను ఏర్పరచుకున్న మనిషి ఇతనే అని చెప్పాడు. చెప్పేటప్పటికి అప్పుడు ఇంకేం చెప్తాడు, దేవుడు చెప్పు నాకు తప్పదు కదా, అతను అభిషేకించాడు. వాళ్ళ అన్నలు ఎదుటి అభిషేకించాడు. వాళ్ళ అన్నలో